చూడండి, ఇవేమో స్వీట్ ఫింగర్స్, ఇవి హాట్ ఫింగర్స్. ఇంకా పిండి ఉంది, అదంతా స్లోగా తయారు చేసి మళ్ళీ ఫ్రై చేస్తాను. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను కొద్దిగా మాత్రం చూపించాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా, అందుకని పిల్లలకి స్నాక్ టైంలో స్నాక్స్ పెట్టడానికి వీలుగా చక్కగా ఫింగర్స్ తయారు చేసి చూపిస్తాను. ఒకటి హాట్ ఫింగర్స్, రెండు స్వీట్ ఫింగర్స్, రెండు రకాలు కూడా తయారు చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇవి హెల్తీ అండ్ టేస్టీ, మీ పిల్లలకు బాగా నచ్చుతాయి. ఒకసారి మీరు నేను చేసే టైప్లో తయారు చేసి పెట్టండి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే వరిపిండి, షుగరు, తర్వాత హాట్ ఫింగర్స్ తయారు చేయడానికి ఏంటంటే వాము, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు. అలాగే స్వీట్ ఫింగర్స్ తయారు చేయడానికి ఏంటంటే షుగరు, పాలు, వరిపిండి. నేను శాంపిల్ కోసం 1 కప్పుడు చొప్పున తయారు చేసి చూపిస్తాను. తర్వాత మీరు అంటే ఈ మెజర్మెంట్స్తో మీరు ఎంతైనా చేసుకోవచ్చు, ఓకేనా? ఆ ప్రాసెస్లోకి వెళదాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండిట్లో కూడా పాలు వేసుకుందాం. అంటే దానికి 1 కప్పు, దీనికి 1 కప్పు వేసుకుందాం. 1 కప్పు పౌడర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పాలు వేసుకుందాం. ఒకటి హాట్ ఫింగర్స్కి, 2 స్వీట్ ఫింగర్. తర్వాత స్వీట్ ఫింగర్లో చేసేదానికి మనం ఏం చేద్దామంటే కొంచెం షుగర్ వేసుకుందాం. మనం రైస్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామో అంతే షుగర్ కూడా వేసుకుందాం. వేసుకొని పాలల్లోనే వేసి కలిపేస్తాం. ఇప్పుడు దానిలోనే అంటే 2 సేమ్ టైంలో చూపిస్తున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. ఈ మనం హాట్ ఫింగర్స్ చేసుకునే దానిలో 1 స్పూను నెయ్యి, స్వీట్ ఫింగర్స్ తీసుకునే దానిలో 1 స్పూన్ నెయ్యి. మీరు పాలల్లో వేసినా పర్వాలేదు, లేదంటే ఈ ఫ్లోర్లో వేసి కలిపేసినా పర్వాలేదు. నేనైతే పాలల్లోనే వేసేసాను. ఇప్పుడు కొంచెం వేరే బౌల్ తీసుకొని ఇది దీనిలో వేసుకుంటాం. వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు, పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. తర్వాత 1/2 స్పూను కారం వేసుకుంటాం. అంటే హాట్ ఇష్టపడే పిల్లలకి ఇవి పెట్టచ్చు, స్వీట్ ఇష్టపడే పిల్లలకి అవి పెట్టచ్చు. తర్వాత మనం హాట్ చేసే ఫ్లోర్లో మాత్రం వాము, జీలకర్ర వేసుకుంటాం. కొంచెం వాము తెలుసు కదా, వాము డైరెక్ట్గా వేయకూడదు, ఎందుకంటే దానిలో ఇసుక, మట్టి ఉంటుంది. వాటిని తీసేయడానికి నేను ఏం చేస్తానంటే ఇలా చిన్న ఒక గ్లాసులో కానీ చిన్న బౌల్లో కానీ మనం వేసుకునే వాముని బట్టి దీంట్లో ఇలా వేసేసుకుంటే చూడండి, వాము ఎప్పుడు పైకే తేలుతుంది, లోపలికి అసలు వెళ్ళదు. అందుకని మనం ఇలాగా వేలుతో కదిపే, స్పూన్తో కానీ వేలుతో కానీ ఇలా కలిపితే అదేంటంటే వాము అంతా పైకి వస్తుంది, డస్ట్ ఏమన్నా ఉంటే నీటి అడుగుకి వెళ్ళిపోద్ది. అందుకని మనం వాము ఇలాగ వేసుకుందాం. మీరు జంతికలు వేసినా లేకపోతే ఏం చేసినా కానీ వాము వేసే టైంలో ఇలాగే చేసుకోండి, ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి వచ్చే పద్ధతి అన్నమాట.
నెక్స్ట్ జీలకర్ర కూడా వేస్తున్నాను. మనం తీసుకున్న పిండిని బట్టి మనం ఎంత జీలకర్ర వేసుకోవాలి, ఎంత వాము వేసుకోవాలి అనేది మనకు తెలుసు కదా. అందుకని అంటే కొంచెం ఇదిగో జీలకర్ర వేస్తాను. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వాము కూడా ఈ ఒక హాట్ ఫింగర్స్ చేసుకునే బౌల్లో వేసాను. ఓకే, ఇప్పుడు స్వీట్ ఫింగర్స్ చేసుకునే బౌల్లో మనం చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అసలే తక్కువ వేసామా అన్నట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని స్వీట్ చేసినప్పుడు చిటికెడు అంత ఉప్పు వేసుకోవడం అది మంచిది. ఓకేనా, ఇప్పుడు మనం స్వీట్ ఫింగర్స్ చేసేదానికి ఏం చేద్దామంటే సాల్ట్ వేసి కలిపాం కదా, దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంకో బౌల్ చేస్తాను. ఇంకో బౌల్ తీసి దీనిలో వేసేస్తాను. అంటే మీకు కొలత కోసం బౌల్స్ చూపించాను తప్ప ఇలాగా వేసేసుకోవాలి. చెప్పాను కదా, మనం పాలల్లో ఉన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా పౌడర్లో అదే పిండిలో అయినా కలుపుకోవచ్చు. నెయ్యి నేను ఏం చేస్తున్నానంటే దీనిలో కొంచెం నెయ్యి కలుపుతాను. పాలల్లో వేసాను. మనం అదే ఈ పౌడర్లో కూడా అంటే రైస్ ఫ్లోర్లో కూడా వేసేసుకోవచ్చు. వేసుకుని దీన్ని బాగా కలపడం వల్ల ఏమవుద్దంటే మనం పాలల్లో ఈ పిండి కలిపేటప్పటికి పాలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇలాగ నేను చిటికెడు ఉప్పు వేసాను, తర్వాత ఈ నెయ్యి వేసాను, కొద్దిగా నెయ్యి వేసాను, ఎక్కువ కాదు. సేమ్ అలాగే దీన్ని కూడా కలిపేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, కొంచెం నెయ్యి, కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసాను దీన్ని. ఓకేనా, ఈ ఫింగర్స్ చేసి రెడీ చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతారు, చాలా ఇష్టంగా తింటారు. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే స్వీట్ తినరు కదా. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో మా పెద్ద పాప ఏమో హాటే తింటది, మా చిన్న పాప ఏమో స్వీటే తింటది. అలా అనమాట. ఫ్యామిలీలో ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారు కదా, అందుకని హాట్ కొన్ని స్వీట్ కొన్ని చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు పిండిలు రెండు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రెండింటికి స్టవ్ ఆన్ చేస్తాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని రెండు ఒకేసారి పెట్టేసుకుందాం. ఇదేమో స్వీట్ కోసం, ఇదేమో హాట్ కోసం. పాలు కొంతసేపు మరిగించుకుందాం.
ఇది షుగర్ వేసిన పాలు కొంచెం కాగుతూ ఉన్నాయి. మనం ఇవి చేసుకుందాం. దీనిలో మనం ఆల్రెడీ నెయ్యి వేసి ఉంచాం కదా పాలల్లో, మనం ఈ పిండి కలిపేసుకుందాం. వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకుని దీన్ని చక్కగా ఇలా కలిపేసి ఒక మూత పెట్టేసుకుని ఉంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన ఈ పిండి చక్కగా మగ్గి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తాను దాని మీద. సేమ్ అలాగే ఈ షుగర్ వేసాం కదా, అంటే స్వీట్ కోసం వేసాం కదా, దానిలో కూడా ఈ పిండి వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి అట్టే పెట్టుకుందాం. ఫస్ట్ మనం హార్డ్ ఫింగర్స్ దీన్ని పిండిని బాగా, ఇంకా చాలా వేడిగా ఉన్నది. ఈ పిండి బాగా తీసుకున్న తర్వాత చూపిస్తాను. చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లారనిద్దాం. కొంచెం పిండి చల్లారింది. ఇది బాగా పిసుకుదాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చేతికి కొంచెం ఆయిల్ నీళ్ళు రాసుకుని ఇవే కొలతలతో మీరు ఎక్కువ కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చు. అందుకని నేను తక్కువ కొలతతో చెప్తున్నాను. ఓకేనా? ఉప్పు కారం అనేవి మనం టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా ఫింగర్స్ తయారు చేసుకోవాలి. మనకి ఏ సైజ్ ఫింగర్ కావాలో, అంటే ఇంకా కొంచెం చిన్నవి చేసుకుందాం అనుకుంటే పిల్లలకి చాలా నచ్చుతాయండి. తప్పనిసరిగా చెయ్యండి, ఎందుకంటే మా పిల్లలకి బాగా నచ్చుతాయి. అందుకే నేను ఇలా పెట్టేసుకుని మనకి మొత్తం పిండి అంతా కూడా ఇలాగే ఫింగర్స్గా చేసుకోవాలి. లేదా మీరు చాపింగ్ బోర్డ్ తీసుకుని దాని మీద ఇలా చేసుకున్నా, లేకపోతే మీ వీలుని బట్టి మొత్తం మీద ఇలా ఫింగర్స్ లా చేసుకోవాలి. చిన్న పిల్లలతో సహా అందరికీ నచ్చుతుంది. పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, అంటే 1 year లోపు పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ స్వీట్ ఫింగర్స్ అంటే వాళ్ళకి చాలా నచ్చుతాయి. ఎందుకంటే అవి చక్కగా చీకుతూ ఉంటారు అనమాట నోట్లో పెట్టుకుని. వాళ్ళు చేతులు ఎలాగైతే చీకుతారో వీటిని కూడా అలాగే చీకుతూ ఉంటారు, అంత ఇష్టంగా తింటారు. ఓకేనా? చక్కగా నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతాయి. వీటిని నవలాల్సిన పని ఉండదు పిల్లలు కూడా. ఇలా పెట్టుకోండి. ఓకేనా?
అన్నీ చేశాక చూపిస్తాను. ఎందుకంటే ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువే కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం అది ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఇందాక పిండి కలిపినప్పుడు ఇదంతా పిండి అయిపోయింది కదా, క్లీన్ చేసుకుందాం, కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫింగర్స్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి హాట్ ఫింగర్స్, ఇవి స్వీట్ ఫింగర్స్. ఫస్ట్ మనం స్వీట్ ఫింగర్స్ వేయించేసుకుందాం, ఆ తర్వాత హాట్ ఫింగర్స్ వేయించుకుందాం. ఓకేనా? ఆయిల్ వేడెక్కింది, వేసేస్తాను. ఆయిల్ బాగా హీట్లో ఉండగానే మనం ఇవి వేసుకోవాలి. మీడియంలో అది ఉండగా వేసుకోకూడదు. బాగా హాట్గా ఉండగానే వేసుకుని చక్కగా వేయించుకుంటే, ఒకసారి చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండే కాబట్టి హెల్దీ కూడా. వేసిన 2-3 నిమిషాలు కదుపుకుండా ఉంటే బాగా కొంచెం గట్టిపడతాయి, తర్వాత కదుపుకోవచ్చు. మీకు చూపిస్తాను, క్లోజ్లో చూపిస్తాను. ఫస్ట్ ప్రొసీజర్ ఒక్కటేనండి ఇంపార్టెంట్. తర్వాత ఇలా ఫింగర్స్ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడం, అది కామనే కదా. ఏదైనా మనం పిండి వంట చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కామనే కాబట్టి, ముందు మనం ప్రొసీజర్ అంటే పిండిని పాలల్లో కలిపే విధానమే ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు, ఎందుకంటే వేగకూడదు. ఇవి కొద్దిసేపు చల్లారిన తర్వాత కరకరలాడుతూ చక్కగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మరో వాయి వేద్దాం. ఒక్క నిమిషం ఆగిన తర్వాత కలిపితే మనకి ఇవి చెదిరిపోకుండా ఉంటాయి, విరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేసిన టైమ్స్ కదా, ఈ టైంలో పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడానికి వీలైన రెసిపీస్ చేస్తున్నాను. లేదు, స్కూల్ నుంచి పిల్లలు రాగానే తినడానికి టేస్టీగా ఉండే రెసిపీస్ చేస్తున్నాను అన్నమాట.
ఇప్పుడు మనం ఇంతవరకు కలర్ వచ్చాక తీసేసుకుంటే ఏమవుతుందంటే మనకి కిందకు అంటే తీసిన తర్వాత కూడా ఇవి కలర్ మారుతాయి కాబట్టి తీసేస్తున్నాను. అంటుకుందండి. ఏదైనా వంట చేసేటప్పుడు తప్పనిసరిగా మనకి వేలికో చేతికో ఏదో అంటుకోకుండా ఉండదు. తప్పనిసరిగా ఏదో ఒక ఘాటు పడుతుంది. ఓకే, చూడండి బాగున్నాయి కదా, స్వీట్ ఫింగర్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనం హాట్ ఫింగర్స్ వేసుకుందాం. ఇవి హాట్ ఫింగర్స్. ఇవి కూడా కొంతసేపు కలపకూడదు. ఒక నిమిషం ఆగాక కలుపుకుంటే చాలా చక్కగా రెడీ అవుతుంది. ఏం చేస్తానంటే చాలామంది చేసే పని, కానీ నేను చేసే పని చెప్తున్నాను. చూడండి, ఏదైనా పప్పులు కానీ షుగర్ కానీ ఏదైనా బాటిల్ పూర్తయిపోయిన వెంటనే నేను దాన్ని వెంటనే క్లీన్ చేసేసి ఆరబెట్టేసి మళ్ళీ ఇలా ఫ్రెష్గా వేస్తానన్నమాట. అంటే చాలామంది నేను చూసింది ఏంటంటే మొత్తం అన్నీ ఒకేసారి వేసుకొని కడుగుతూ ఉంటారు. అంటే ఇలాగ ఎప్పుడు అయిపోయిన డబ్బా, ఇప్పుడు అయిపోయిన బాటిల్ అప్పుడు కడిగేసుకుంటూ ఉంటే మనకి పని సులువుగా ఉంటుంది. చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. వీటిని మనం ఈ కలర్లో ఉండగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసాను. ఓకే, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, ఇప్పుడు కాస్త టీ పెట్టుకుని ఈ హాట్ ఫింగర్స్ని ఎంజాయ్ చేస్తాం మేము. చూడండి, ఇవేమో స్వీట్ ఫింగర్స్, ఇవి హాట్ ఫింగర్స్. ఇంకా పిండి ఉంది, అదంతా స్లోగా తయారు చేసి మళ్ళీ ఫ్రై చేస్తాను. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను కొద్దిగా మాత్రం చూపించాను. మా దానిమ్మ చెట్టు చూడండి, మళ్ళీ చక్కగా పూత మీదకి వచ్చింది. 1-2 కాయలు ఉన్నాయి ఇంకాను, అయినప్పటికీ మళ్ళీ పూలు వచ్చేస్తున్నాయి. ఎన్ని కాపులు కాసిందోనండి. ఇదిగో కనకాంబరాలు కూడా ఇలాగ చాలా ఉన్నాయి. మల్లెలు కనకాంబరాలు కూడా చాలా ఉన్నాయి. లిల్లీ
రెయిన్ లిల్లీ అంటాం కదా, లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట.